ఇప్పుడు ఈ పూజ ఎందుకు చేసుకోవాలి, ఈ పూజ యొక్క అంతరార్థం ఏమిటి ఇత్యాది విషయాలు మీరు తెలుసుకుంటారు. ఈరోజు అంటే రేపు భాద్రపద మాసము శుక్లపక్షము చవితి రోజున విఘ్నేశ్వర స్వామి పుట్టినరోజు. ఒకనొక సందర్భంలో భారతంలోని చంద్రవంశానికి సంబంధించినటువంటి రాజు ధర్మరాజు, పంచపాండవులు అంటారు కదా, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీరి యొక్క ఈ ఐదుగురి యొక్క పంచపాండవుల యొక్క భార్య ఎవరో తెలుసా? ద్రౌపదీదేవి. వీరు రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసం చేస్తున్నారు. ఆ చేస్తున్నటువంటి సందర్భంలో చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అలా వారు అరణ్యవాసం నైమిషారణ్యానికి, ఆ నైమిషారణ్యంలోని సూత మహర్షి అనేటువంటి మహర్షి అక్కడ ఉన్నటువంటి పండితులకు, ఋషులకు అందరికీ కూడా ధర్మశాస్త్రాలు మహర్షి కలిసి అనేక చాలా కష్టాలు పడుతున్నారు. దీనికి ఏమైనా కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో కుమారస్వామి అడుగుతున్నాడు, తండ్రి లోకంలో ఎటువంటి కష్టాలు కలగకుండా, ఎటువంటి ఈతిబాధలు కలగకుండా ప్రజలందరూ అంటే బ్రాహ్మణ, వైశ్య, స్వామి విఘ్నేశ్వర స్వామి విధి విధానాలు చవితి నాడు అందరూ కూడా ప్రాతకాలం అంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి వారి యొక్క విధి కర్మలన్నీ కూడా పూర్తి చేసుకుని ఉత్తర దిశగా విఘ్నేశ్వర స్వామిని యథాశక్తి తమ శక్తి కొలది బంగారంతో గాని, వెండితో గాని, మట్టితో గాని మండపాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించి 21 రకాల పత్రితో, 21 రకాల పళ్ళతో, 21 రకాల లడ్డూలు అంటే స్వామివారు చాలా ఇష్టం, ఉండ్రాలు లడ్డూలతో స్వామివారిని ఎవరైతే మనసులో నిష్కలంకమైనటువంటి నిశ్చయమైనటువంటి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు రావు అని ఈశ్వరుడు కుమారస్వామిని చెప్పడం జరిగింది. ఆకదే సూత మహర్షి ధర్మరాజుని చెప్పాడు. ధర్మరాజు భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వర స్వామిని ఆ విధంగా పూజించాడు. తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నాడు. అదేవిధంగా ఇంద్రుడు, అదేవిధంగా సీతమ్మ వారిని అన్వేషిస్తున్నప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి రామచంద్రుడు కూడా విఘ్నేశ్వర స్వామి అంటే వినాయక వ్రతం చేసి సీతాదేవిని పొందాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి భేదము లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో ఈ పూజను నిర్వర్తించాలి. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే విఘ్నేశ్వర స్వామికి వాళ్ళ అమ్మ అయినటువంటి జగన్మాత ఆదిపరాశక్తి పార్వతీదేవి చక్కగా ఇప్పుడు మనం లడ్డూలు ఎలా పెట్టాం, ఆ లడ్డూలన్నీ చక్కగా తిని ఆయన కొంచెం ప్రాయాల వేసి పడుతున్నాడు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడు.
ఆ సమయంలో అంటే చవితి రోజున చంద్రుని ఎందుకు చూడకూడదు, నీలాపనిందలు ఎందుకు వస్తాయి అనే దానికి ఇది ఒక చిన్న కథ అన్నమాట. ఎప్పుడైతే కుడుములన్నీ తినేసిన తర్వాత స్వామి కొంచెం ఇబ్బంది పడుతున్నాడో ఆ సన్నివేశాన్ని చూసినటువంటి చంద్రుడు నవ్వాడు, హేళన చేశాడు. స్వామి వారికి కోపం వచ్చింది. కోపం వచ్చి, నువ్వు నన్ను చూసి హేళన చేసావు కాబట్టి భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి రోజున నిన్నెవరైతే చూస్తారో వాళ్ళకి కష్టాలు వస్తాయి, నీలాపనిందలు పడతారు అని స్వామి వారు శపించారు. మరి చంద్రుని చూడకుండా మానవుడు మనుగడ జరుగుతుందా? జరగదు కదా. కాబట్టి చంద్రుడు, దేవతలు అందరూ కూడా స్వామి వారిని శరణు వేడుకున్నారు. అప్పుడు స్వామి వారు ఏం చెప్పారంటే, ఎవరైతే భాద్రపద మాసంలో శుక్లపక్షం రోజున చవితి రోజున నా తండ్రి ఈశ్వరుడు కుమారస్వామి చెప్పినటువంటి విధంగా పూజ చేసి పూజాక్షతలు శిరస్సును ధరిస్తే వారికి నీలాపనిందలు ఉండవు అని స్వామి మరణించాడు. అందుకని మనం విఘ్నేశ్వర స్వామి పుట్టినరోజు సందర్భంగా శుక్లపక్ష చవితి రోజున మనం వినాయకుని పూజ చేసుకుంటాం. ఇప్పుడు నీలాపనిందలు పడినటువంటి భగవంతుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు. ఆయన భగవంతుడు కాబట్టి ఆయన మీద పడినటువంటి నిందను తొలగించుకున్నాడు. ఏ విధంగా అంటే, శమంతక ఉపాఖ్యానం అని ఒక కథ ఉంటుంది. ఎందుకంటే వినాయక వ్రతంలో 3 కథలు చెప్పుకోవాలి, 2 కథలు సంక్షిప్తంగా చెప్పాలి మీకు. 3వ కథ ఏంటంటే శమంతకమైన ఉపాఖ్యానం. సత్రాజిత్తు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజు సూర్య భక్తుడు, సూర్య భగవాన్ భక్తుడు. మీరు అందరూ కూడా చక్కగా ఉదయాన్నే స్నానం చేసేసిన తర్వాత చక్కగా మీరు రెడీ అయిపోయిన తర్వాత స్కూల్కి వచ్చే ముందు చక్కగా రెడ్డి చేతులతో దండం పెట్టుకుని సప్తాశ్వరథం ఆరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం శౌర్యం రామామ్యహం లేదా భాస్కరాయ నమః రవాయ నమః అని మీరు దండం పెట్టుకున్నారనుకో, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, భాస్కరుడు నమస్కార ప్రియుడు. మీరు పెట్టే నమస్కారంగా బుజ్జి చేతులతో మీరు నమస్కారం చేస్తారు కదా, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఓకేనా? అలా సత్రాజిత్తు సూర్య భగవానుడి భక్తుడు కాబట్టి ఆ భక్తికి మెచ్చి రోజుకి 8 బారువులు పెట్టేటటువంటి, అంటే బారువు అంటే అప్రాక్సిమేట్గా 8 కేజీలు అనమాట. రోజుకి 8 కేజీలు బంగారం పెట్టేటటువంటి సమంతకం అని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అది రోజు ఆ విధంగా బంగారం కొడుతూ ఉంది. శ్రీకృష్ణ భగవానుడు సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఉన్నటువంటి సమంతకం అనేది నాకు కావాలి అని అడిగాడు. అడిగితే సత్రాజిత్తు నేను ఇవ్వనంటాడు. తనకు ఒక తమ్ముడు ఉన్నాడు, ప్రసేనజిత్తు అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు ఆ మణిని హారంగా మెడలో వేసుకుని, క్షత్రియ ఆచారం ఏంటి, క్షత్రియులు అంటే రాజులు అన్నమాట, వాళ్ళ ఆచారం ఏంటి, వేటాడటం. కాబట్టి ఆ యొక్క హారాన్ని వేసుకుని, అంటే సమంతకమణితో ఉన్నటువంటి హారాన్ని వేసుకుని అడవికి వెళ్ళాడు వేటాడటానికి. వెళ్ళినప్పుడు అక్కడ సింహము అది ఏదో ఒక తినేటటువంటి పదార్థమును భ్రమించి అతనిని చంపి ఆ హారాన్ని తీసుకుంటుంది. అక్కడ భల్లూకము అంటే జాంబవంతుడు అనేటటువంటి ఒక భల్లూకం ఉంది. ఆ జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి తన కుమార్తె ఉంది జాంబవతి అని, ఆ జాంబవతి వినోదంగా ఆడుకోవడానికి ఈ శమంతకమణిని ఇస్తాడనమాట. ఇక్కడ ఒక చిన్న కథ ఏంటంటే, రామాయణంలోని అసలు రామచంద్రమూర్తిని చూస్తే పురుషులే మోహిస్తారట, అంత అందగారట రామచంద్రుడు. అందుకే శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచకర వినాశకరం. అలాంటి రామచంద్రుడితో ఆ జాంబవంతుడికి ద్వంద్వ యుద్ధం చేయాలనిపించిందంట.
అంతా సీతమ్మ వారంతా తీసుకొచ్చిన తర్వాత వానరులందరూ సంతోషం ఉన్నటువంటి సమయంలో జాంబవంతుడు స్వామి వారిని ఒక కోరిక కోరాడు. స్వామి, నీతో నేను ద్వంద్వ యుద్ధం చేయాలని ఉంది, అంటే ఈ యుగంలో కుదరదు, ద్వాపర యుగంలో నీకు అది నెరవేరుస్తానని స్వామి వరమిచ్చాడు. అందుకే జాంబవంతుడికి శ్రీకృష్ణ భగవానుడితో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు సమంతకమని జాంబవంతుడు జాంబవతి ఇచ్చాడు కదా. ఇప్పుడు సత్రాజిత్తు, నువ్వే నా దగ్గర సమంతకమని నిమ్మన్నావు కాబట్టి నువ్వే తీసేసావు, నా తమ్ముడిని చంపేసి నువ్వే పట్టుకెళ్ళిపోయావు అని నింద వేశాడు స్వామి మీద. ఎందుకు వేశాడు అంటే, ఆ రోజు భాద్రపద చవితి, ఆ రోజు శ్రీకృష్ణుడు పూజ చేయలేదు, పాలలో చంద్రుడిని చూసేశాడు. మరి ఎవరైతే పూజ చేయరో, అక్షంతలు ఎవరైతే ధరించరో, మరి వాళ్ళకి నీలాపరింది వస్తుందని స్వామివారి శాపం కదా, అది భగవంతుడికి వర్తించింది. భగవంతుడు కాబట్టి, జగన్నాటక సూత్రధారి కాబట్టి, అతల వితల సుతల తలానక రసాతల మహాతల పాతాల భూలోక భువర్లోక స్వర్లోక జనలోక సత్యలోక తపోలోక బ్రహ్మాండాన్నంతటినీ తనలో ఉదరంలో బంధించుకున్నటువంటి లోక ఉత్తముడు కాబట్టి, బ్రహ్మాండ నాయకుడు కాబట్టి ఆయన తన మీద పడినటువంటి నిందను తొలగించుకున్నాడు. మనం మానవ మాతృలం, అల్పులం కాబట్టి ఈ రోజున కంపల్సరీగా మనం స్వామివారి వ్రతం చేసుకుని ఆ యొక్క పూజాక్షంతో శిరస్సును ధరించాలి. ఇందుకు విషయం ఏంటంటే, అప్పుడు స్వామి మీద పడినటువంటి నిందను మోసి స్వామి ఏం చేస్తాడంటే అడవికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినటువంటి భగవంతుడు, ఆయనకి తెలియదే ఉంటుంది, అంతా కూడా భవిష్యత్తు ద్వారా అంతా కూడా ఆయన తెలుసుకుని, ఓహో ఈ ప్రసేన జంతుని సింహము చంపింది, ఆ చంపినటువంటి అక్కడ ఉన్నటువంటి సింహపు అడుగులు చూసి అది ఎలా కలిగిందో ఆ యొక్క అడుగులు అక్కడ చంపిన తర్వాత జాంబవంతుడు గోకు వెళ్ళిపోతాడు కదా. చివరికి ఎట్టకేలకు జాంబవంతుడు ఉండేటటువంటి గుహను వెతుక్కుంటూ స్వామి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జాంబవంతుడు గుర్తించడు, మరి కోరుకోడు కదా ద్వంద్వయుద్ధము. అప్పుడు స్వామి వారికి అంటే శ్రీకృష్ణ భగవానుడికి జాంబవంతుడికి యుద్ధం జరిగిన తర్వాత ఎంత యుద్ధం చేసినా సరే జాంబవంతుడి యొక్క శక్తి సన్నగిలుతుంది తప్ప శ్రీకృష్ణ భగవానుడు అలా చేస్తూనే ఉన్నాడు. ఆలోచించాడు, అక్కడ బుద్ధిని ప్రదర్శించాడు. అంటే వచ్చేటటువంటి వాడు భగవంతుడు, సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపము అని గ్రహించి తన యొక్క కోరిక గుర్తొచ్చి, స్వామి నేను అడిగినటువంటి కోరికను ఈ విధంగా తీర్చావా, కాబట్టి మళ్ళీ ఎప్పుడో త్రేతాయుగంలో చూసిన నీ దర్శనం ఈ ద్వాపర యుగంలో నీకు చూడాలనుందంటే అప్పుడు కృష్ణుడు రామావతారంలో జాంబవంతుడికి దర్శనమిస్తాడు. ఆ సంతోషంతో ఆయనకి తన కుమార్తె అయినటువంటి జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసి ఆ యొక్క సమంతకమణిని కూడా ఇచ్చేస్తాడు. ఆ సమంతకమణిని జాంబవతి దేవి సమేతంగా సత్రాజిత్తు దగ్గరికి వచ్చి విషయం అంతా ప్రస్తావిస్తాడు స్వామి. అప్పుడు అనవసరంగా నిందపడిపోయిందని నన్ను క్షమించని ఆయన కుమార్తె అయినటువంటి సత్యభామను ఆయనకిచ్చి వివాహం చేసి ఆ సమంతకమణిని ఆయనకి ఇచ్చేస్తాడు. ఇది కథ. కాబట్టి ఈ వినాయక వ్రతంలో ఈ 3 కథలు విని ఈ యొక్క అక్షంతలు, కొన్ని అక్షంతలు అందులో కలిపి మేడం పిల్లల మీద అలా చల్లండి. మీరందరూ ఈ అక్షంతలు నెత్తి మీద వేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. వినాయక వ్రత సంపూర్ణం.